కాంగ్రెస్ పార్టీ వచ్చి 2 సంవత్సరాలు కావొస్తుంది. సో, ఈ 2 సంవత్సరాల నుంచి జీహెచ్ఎంసీలో చాలా వరకి రోడ్ల ప్రాబ్లమ్స్ కావచ్చు, కరెంట్‌కి సంబంధించిన, ఎలక్ట్రిక్‌కి సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే ఉన్నారు. సో, మీరు గ్రౌండ్‌లోకెళ్ళినప్పుడు ప్రజలు మీకేం చెప్తున్నారు? సో, మీకు గవర్నమెంట్ నుంచి ఏమైనా ఫండ్స్ వస్తున్నాయా? ఇప్పుడు 2 ఇయర్స్ ఆల్మోస్ట్ ఈ డిసెంబర్ వస్తే 2 ఇయర్స్ అయితది కంప్లీట్‌గా వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫార్మ్ అయ్యి. అప్పటి నుంచి ఇప్పటిదాకి కూడా పూర్తి స్థాయిగా ఎటువంటి డెవలప్‌మెంట్ జరగలేదు. మాకు ఒక్క ఫండ్ కూడా పూర్తిగా రాలేదు. వచ్చిన ఫండ్స్ అన్నీ కూడా గతంలో మేము ఎలక్షన్స్‌కి ముందు పెట్టిన ఏవైతే ఇనాగరేషన్స్, ఏవైతే బడ్జెట్, ఏదైతే ప్రపోజల్స్ ఉన్నాయో అవి మాత్రమే అవుతున్నాయి. కానీ కొత్తగా వీళ్ళొచ్చిన తర్వాత మాకు ఎటువంటి డెవలప్‌మెంట్ జరగట్లేదు. అప్పుడు మేము ఏవైతే సివరేజ్ లైన్స్ ఏపిచ్చామో ఎలక్షన్స్‌కి ముందు, సివరేజ్ లైన్స్ కానీ, వాటర్ లైన్స్ ఏపిచ్చినామో దానికి రోడ్స్ ప్రపోజల్ పెట్టినాం. ఇప్పటిదాకా దాన్ని చేయలేదు. నాకు తెలిసి నేను ఒక 10-15 వరకు ఒక ప్రపోజల్ ఇస్తే నాకు హార్డ్‌లీ 2, 3 తప్ప మిగతా ఏ ఏ ఏ వర్క్స్ కూడా కాలే. ఇప్పుడు మేము పోయి వాళ్ళని గట్టిగా అసలు ఏం చేయలేదు అనంటే, అసలే ఏం చేయలేదు ఏంటి మేడం, ఆల్రెడీ మేము 2 ఇచ్చినాం కదా అనండి. నువ్వు 10 వంతులో ఒక వంతు ఇచ్చి అన్నీ చేసినామని మీరు కూడా ఎట్లా చెప్పగలుగుతారు? మీరు అందుకని మీరేం చేయలేదు కాబట్టి మేము ఏం చేయలేదన్నాం. మేము గతంలో మాకు బడ్జెట్ లేకపోయినా, మాకు ఏదైనా అవసరం ఉన్నా, మాకు ఎమ్మెల్యే గారు ఉన్నారు అండ్ మంత్రిగా మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ గారు ఉన్నారు కాబట్టి వారి దృష్టికి మేము ఏవైనా ప్రపోజల్స్ తీసుకెళ్తే 10లో కనీసం 8-9 వర్క్స్ అయినా మాకు తొందరగా అయిపోయేటివి. అంటే ఇచ్చిన తర్వాత అది గ్రౌండెడ్ అవ్వడం, పబ్లిక్‌కి యూజ్ అయ్యే విధంగా కూడా తీసుకోబోయే అవకాశం ఉండే. బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అయింది. ఇప్పటిదాకా ప్రాపర్ డెవలప్‌మెంట్ లేదు. మీరు చూసుకుంటే డెవలప్‌మెంట్ అంటే హైదరాబాద్‌లో ఏం జరుగుతుందంటే, గతంలో కేసీఆర్ గారు నిర్మించిన ఫ్లైఓవర్స్‌కి కలరింగ్ వేయడం, జంక్షన్‌లు మేము ఇంప్రూవ్‌మెంట్ చేస్తే దానికి లైటింగ్ వేయడం, ఇట్లాంటి డెవలప్‌మెంటే కనిపిస్తుంది. ప్లస్ పాత స్కీమ్స్‌కి కొత్త పేర్లు పెట్టడం, అది అన్నపూర్ణని ఇందిరమ్మ క్యాంటీన్ లాగా చేయడం, బతుకమ్మ చీరలని ఇందిరమ్మ చీరలుగా చేయడం, ఇట్లాంటివే మేము చూస్తున్నాం తప్ప కొత్తగా వాళ్ళు ఒక కొత్త జీవో తీసుకొచ్చి ఒక మంచి కార్యక్రమము, పాలసీస్ తీసుకొచ్చి చేసింది మాత్రం ఏం కనిపించట్లేదు. ఉన్న అడ్మినిస్ట్రేషన్ని ప్రాపర్‌గా నడిపియ చాతగాక వీళ్ళు గత ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రాపర్‌గా ముందుకెళ్ళి తీసుకురాక ఉన్న డెవలప్‌మెంట్‌ని కాలదొక్కుతున్నట్టే కనిపిస్తుంది. సో, ఈరోజు మొన్న మనకు కౌన్సిల్ జరిగినప్పుడు వాళ్ళు జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటిదాకా ఎటువంటి డెవలప్‌మెంట్ చేయలేదు కాబట్టి, రేపు 2 నెలల తర్వాత టర్మ్ అయిపోయినాక ప్రజలకు పోయి ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారు. సో, అందుకని 2 కోట్లు ఇచ్చినారు. ఇప్పుడు వెళ్ళి మేము ఏమైంది బిడ్డ అని ఎవరైనా అడిగిండ్రనుకో, ఇష్టం కదమ్మా 2 కోట్లు, ఇప్పుడు కోడ్ వచ్చింది కదా అయితది కోడ్ అయిపోయినాక. అట్లా చెప్పి ఓట్లు అడుక్కోవాలనే ప్రయత్నం చేస్తున్నారు తప్ప నిజంగా చెయ్యాలి అని అనుకుంటే, ఇప్పుడు ఆల్రెడీ ముఖ్యమంత్రి గారే మున్సిపల్ మంత్రి మనకు తెలుసు. సో, ముఖ్యమంత్రి దగ్గరనే శాఖ ఉన్నప్పుడు ఇంకా ఎన్నో నిధులు రావాలా, ఎంతో డెవలప్‌మెంట్ జరగాల, ఎన్నో కొత్త పాలసీస్ వచ్చే అవకాశం ఉంటుండే. అంటే కొత్త నిర్ణయాలకు తీసుకునే అవకాశం, అంటే డైరెక్ట్ ఆయన దగ్గరే ఉంది కదా, ఇంకొకరి దగ్గర లేదు. సో, రివ్యూస్ చేయొచ్చు. కానీ ఇప్పటిదాకా చూసుకుంటే ఎటువంటి రివ్యూ లేదు ప్రాపర్‌గా. నాకు తెలిసి 2 రివ్యూలు పెట్టినట్టున్నారు. 2 రివ్యూలలో ఎటువంటి ప్రోగ్రెస్ లేదు. అండ్ ఇన్ఛార్జ్ మంత్రులు ఉంటారు. వాళ్ళు కూడా అసలు ఏం చేస్తున్నారో టైం పాస్‌లకే మీటింగ్‌లకు కనిపిస్తున్నాయి కానీ నిజంగా ప్రజలకి ఏదైనా మంచి చేయాలన్న ఇంటెన్షన్ అయితే వాళ్ళకు ఉన్నట్టయితే కనిపించట్లేదు. సో, దీనికి మేము అంటే చాలామంది కూడా కొన్ని కమెంట్స్ చేస్తున్నారు. మరి 10 ఏళ్ల పాటు మీరు ఏం చేసినారని. డెఫినెట్‌గా మేము 10 ఏళ్ల పాటు ఎన్ని నిధులు తీసుకొచ్చినాం, ఎంత డెవలప్‌మెంట్ చేసినాం మేము చూపించగలుగుతాం. మరి 2 ఏళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి ఇచ్చిందో అసలు వాళ్ళు ఏంటిది అనేది చూపిస్తే బాగుంటుంది. అదే మేము మేయర్ గారిని అడుగుతున్నాం. మొన్న కూడా కౌన్సిల్ అదే అడిగినాం. ఇప్పుడు వాళ్ళు పార్టీ మారిండ్రు, ఎందుకు మారిండ్రు అంటే అభివృద్ధి కోసం అని అన్నారు. మరి తెలంగాణ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసమా, లేదంటే మేయర్ గారి అభివృద్ధా, వాళ్ళ సెల్ఫ్ గ్రోత్ గురించా అనేది వాళ్ళు కూడా చెప్తే బాగుంటుంది. 2 ఇయర్స్ నుంచి హైదరాబాద్ డెవలప్‌మెంట్ అన్నారు కదా, మరి ఏం డెవలప్‌మెంట్ చేసారో ఒకసారి చూపిస్తే బాగుంటుంది. అదే పేర్లు చేంజ్ చేయడము, లేదంటే ఉన్న ఫ్లైఓవర్స్‌కి కలరింగ్ వేసి ఇంతగానం డెవలప్‌మెంట్ చేసినాం కదా హైదరాబాద్ అని చెప్పుకోవడము, అవి కాదు డెవలప్‌మెంట్. డెఫినెట్‌గా ఈ రోజున ఇప్పుడు శానిటేషన్‌కి సంబంధించి మనకు చాలా సమస్యలు ఉన్నాయి. ఎన్నో ఏండ్ల నుంచి మేము చెప్తున్నాం. వాళ్ళు రీసెంట్‌గా కూడా కౌన్సిల్‌లో ఆల్మోస్ట్ 5-6 మంత్స్ అవుతుంది వాళ్ళకి ఏమంటారు కొత్త రిక్రూట్మెంట్ చేయమని. బట్ ఇప్పటిదాకా కూడా దాని మీద ఎటువంటి ప్రోగ్రెస్ లేదు. గతంలో మేయర్ గారు ఉన్నప్పుడు స్టాండింగ్ కమిటీలో కొన్ని కమిటీస్ వేయడం జరిగింది. శానిటేషన్‌కి సంబంధించి, అడ్వర్టైజ్మెంట్‌కి సంబంధించి, డాగ్స్ మెయింటెనెన్స్‌కి సంబంధించి. కానీ అదే అంటున్నా కదా, ఏది చేసినా కూడా కేవలం వాళ్ళు పేపర్‌లో వేసుకోవడానికి, మీడియాలలో చూపించుకోవడానికే కానీ రియాలిటీ బేసిస్ మీద పబ్లిక్‌కి ఉపయోగపడేలాగా చేయలేదు. గతంలో ఎన్ని డెవలప్‌మెంట్స్ నిరంతరం మున్సిపల్ శాఖ మంత్రి గారు నెలకి ఖచ్చితంగా 3-4 రివ్యూలు పెడతారు. అవి ఎక్కడి దాకా అయినాయి అని చెప్పేసి తెలుసుకుంటారు. అవి ఎందుకు లేట్ అవుతున్నాయి, దాని మీద ఎందుకు ఇంకా మనకి ఏం అవసరం ఏంటి అనేది వాళ్ళు చర్చిస్తూ ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా ఇది తొందరగా చేయాలని చెప్పేసి. కరోనా సమయంలోనే మనం ఎన్నో వర్క్స్ చేసినాం. అంత కష్టకాలంలో ఉన్నా కూడా
మనకి ఎన్నో డెవలప్మెంట్స్ జరిగినాయి. బట్ హైదరాబాద్ ఇంత వేగంగా అభివృద్ధి చెందుతుంది, అన్ని రకాలుగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అంటున్నారు, ఏమంటున్నారు, రియల్ ఎస్టేట్ చాలా గొప్పగా ఉంది, మనకు మస్తు ఇది ఉంది అంటే ఆయన అసలు ఏ రకంగా మాట్లాడతాడంటే 2-3 విధాలుగా మాట్లాడతాడు. గజనీలాగా మాట్లాడు, నిమిషంకి ఒక మాట, అప్పుడే ఒక మాట, అప్పుడే ఒక విధంగా. మొన్న రీసెంట్గా ప్రెస్ మీట్లో కూడా చూడడం జరిగింది. ఏంటి కమాండ్ కంట్రోల్ వేస్ట్ అంటాడు, మళ్ళీ అదే కమాండ్ కంట్రోల్లో రివ్యూ మీటింగ్ పెడతాడు. సెక్రటేరియట్ అక్రమంగా కట్టిరు, అవినీతి చేసిరు అంటారు, మళ్ళీ ఆ సెక్రటేరియట్లోనే మంత్రులందరూ పెడతారు. మరి అవన్నీ జరిగినప్పుడు దాన్ని సీజ్ చేయి, దాని మీద ఎంక్వైరీ రిపోర్ట్ అయ్యి తీసుకురా, ఏం జరిగింది ఏందని. చేసిన డెవలప్మెంట్లో కూర్చొని పని చేసుకుంటా మళ్ళీ దాంట్లో ఇది జరిగింది అదే జరిగింది అనుకుంటే చిల్లర మాటలు మాట్లాడడం, అంత చిల్లర రాజకీయం చేయడం. గత ప్రభుత్వం చేసిన అభివృద్ధిని కాలదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఏ ముఖ్యమంత్రి అయినా కూడా వచ్చినప్పుడు ఖచ్చితంగా హైదరాబాద్ ఖ్యాతిని పెంచాలి, తెలంగాణ రాష్ట్ర ఖ్యాతిని పెంచేలాగా మాట్లాడాలి. కానీ ముఖ్యమంత్రిగానే ఉండి వారు మాట్లాడే మాటలేంది, హైదరాబాదే కానీ తెలంగాణ కానీ ఆగమైపోతుంది, డబ్బులు లేవు, అడుక్కునే పరిస్థితి వచ్చింది, అడుక్కున్నా కూడా ఇచ్చే పరిస్థితి లేదు, అందరు దొంగల్లాగా చూస్తున్నారు అని మాట్లాడుతారు. ముఖ్యమంత్రి ఇప్పుడు అట్లా మాట్లాడితే మరి ఎవరు వచ్చి మన రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు? అవన్నీ కూడా ఆలోచించాలి కదా. అంటే రాజకీయాలు చేయాలంటే ఎలక్షన్ టైంలో చేయాలి, బట్ మిగతా సమయాలలో అందరినీ కలుపుకొని అభివృద్ధి ఎట్లా చేయాలో, ముందుకు ఎట్లా వెళ్ళాలో, ఆ పదవికి ఎంత వన్న తీసుకురావాలని చేయాలి. కానీ ఆ చైర్ని చూస్తే అంటే అడుక్కోవడం, ఆ మేయర్ అదే అడుక్కుంటుంది, ముఖ్యమంత్రి అదే, నేను ముఖ్యమంత్రిని, నాకు మర్యాద ఇవ్వండి. నువ్వే చక్కగా ఉండి నువ్వే 10 మందితో మంచిగా మాట్లాడినా, మంచి రిసీవ్ చేసుకున్నావు, నువ్వు అడగకముందే వాళ్ళు ఆ మర్యాద ఇస్తారు. కానీ నీ చేసే లెక్కలు మాటలని బట్టే నీకు ఆ మర్యాద అనేది, ఆ గౌరవం అనేది దక్కుతుంది. అది ఆలోచించుకోవాలని నేను అనుకుంటున్నాను.